సినిమా ఇండస్ట్రీ అనంగానే అందరికీ కృష్ణానగర్ కష్టాలు గుర్తొస్తాయి. సో, ఫేస్ చేసారా మీరు అట్లాంటివి? అంటే కృష్ణ గారి కష్టాలంటే మనకంటే అవి లేకుండా ఏ రైటర్ కూడా ఉండడండి. ఎందుకంటే ఒక సినిమాకి ఒక అసిస్టెంట్‌గా జాయిన్ అవ్వడం అనేది చాలా కష్టమైన విషయం హ్మ్. అసలకి. చాలా అంటే ఆ టైంలో అంతే తప్ప ఫైనాన్షియల్‌గా అయితే ఇప్పుడు పెద్ద కష్టపడలేదు. ఫుడ్ కోసం అయితే ఏ రోజు హ్మ్. కష్టపడలేదు. హ్మ్. కొంచెం ఇదే కొంచెం అవకాశాల కోసం. అవకాశాల కోసం. ఒక్క ఛాన్స్ అని. ఎందుకంటే అంటే మరి మనకు తెలియని ప్రపంచం అసలకి మనం ఏదో అనుకుని ఊహించుకొని వచ్చేసినప్పుడు వస్తే కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటది. పరిచయాలు ఉండవు అసలకి. మనకి ఎవరు బ్యాక్‌గ్రౌండ్ కూడా ఎవరు లేరు. హ్మ్. ఒక మనిషికి పరిచయం అవ్వటమే గొప్ప అసలు ఫ్రెండ్ అవ్వటమే. అలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫ్రెండ్‌షిప్ పెంచుకొని ఫ్రెండ్స్‌గా అయిన తర్వాత ఒకళ్ళతో అలాగా నాకు మొదటి సినిమాకి కో ఎడిటర్ బూరిపల్లి సత్యనారాయణ గారు ఉండేవారు. హుహు. తర్వాత 'నాంది' సినిమా కూడా వర్క్ చేశారాయన. హ్మ్. ఆయన తీసుకెళ్ళి నా సినిమాకి అచ్చా! జాయిన్ చేశారనమాట. సో, అలాగా ఆయన్ని పరిచయం అవ్వడం కోసం నాకు గగనం ఆ టైంలో రోజు ఆయన కలుస్తుండేవాడిని. సార్ సినిమా చెప్పండి అని. సో, అప్పటినుంచి మీతో ట్రావెల్ అయిన వ్యక్తులు ఇంకా ఇప్పుడు మీ మూవీస్‌కి కూడా వర్క్ చేస్తున్నారా? ఉన్నారండి. అంటే నా ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి నా రూమ్‌మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నా రైటింగ్ టీమ్, వాళ్ళే నా డైరెక్షన్ టీమ్. హ్మ్. అలాగే నేను వర్క్ చేసినప్పుడు నాతో పాటు వర్క్ చేసిన మా కో రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ నేను సార్ ఫ్రీగా ఉంటావా నెక్స్ట్ నా సినిమా చేస్తాను అడిగి నేను వాళ్ళతో కలిసి పని చేస్తున్నాను. చూడ్డానికే ఇవి 3 సినిమాల్లాగే కనిపిస్తున్నాయి గానీ, అసలు బిఫోర్ థట్ మీ ఎంట్రీ ఎట్లా అయింది ఇండస్ట్రీకసలు? అంటే ఇప్పుడు 3 సినిమాలు చెప్పడానికి కూడా 3 సినిమాలు కూడా సినిమా గ్యాప్ ఎలాగో ఉందో అలా ఫస్ట్ సినిమా చేయడానికి కూడా నాకు చాలా టైం పట్టిందండి. అంటే ఎక్కువ హ్మ్. నేను అంటే అసిస్టెంట్‌గా, అసోసియేట్‌గా, కో రైటర్‌గా ఎక్కువ సినిమాలు వర్క్ చేసి ఒక ఎక్స్‌పీరియన్స్ సంపాదించుకున్న తర్వాత సినిమా చేశాను. హ్మ్. 'నాందికి' బిఫోర్ నేను హరిశంకర్ గారి దగ్గర 'షాక్' సినిమా నుంచి 'డీజే' సినిమా వరకు వర్క్ చేశాను. అండ్ 'హరీశంకర్' గారి దగ్గరే చేసినట్టున్నారు? హరీష్ గారి కన్నా ముందు ఒక 2 మూవీస్ చేశాను ఒకటి. మన కూచిపూడి వెంకట గారు అని ఒక డైరెక్టర్ ఉన్నారు. ఆయన దగ్గర 2 మూవీస్ చేశాను. హ్మ్. నా ఫస్ట్ సినిమా వచ్చేసి ఏంటంటే సినిమా పేరే మొదటి సినిమా. అబ్బా! యాహ్! 'నవదీప్' హీరో అందులో. హ్మ్. 'జానపర్వ 40+ అని కూచిపూడి వెంకట గారు ఇంకో సినిమా చేశారు. అందులో కృష్ణ భగవాన్ గారు ఆయనకి పేరుగా సిమ్రాన్ గారు చేశారు. హ్మ్. అదొక కామెడీ ఫిల్మ్ అదొకటి చేశాను. ఆ తర్వాత అక్కడి నుంచి నేను హరీష్ గారితో ట్రావెల్ అయ్యాను. సో, యాక్చువల్ మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మూవీ బ్యాక్‌గ్రౌండా? లేదంటే ఒక రెగ్యులర్ కామన్ ఫ్యామిలీనా? అసలు మూవీ ఇండస్ట్రీకి అసలు సంబంధం లేదు అసలకి. ఫస్ట్ హైదరాబాద్ రావటమే ఇండస్ట్రీకి వచ్చాను తప్ప అప్పుడు నేను హైదరాబాద్ చూసింది కూడా లేదు. ఎక్కడ మీ నేటివ్? ఒకప్పుడు ఖమ్మం జిల్లా, ఇప్పుడు భద్రాద్రి జిల్లా అయింది. అక్కడ భద్రాచలం పక్కన సార్ ఒక చిన్న విలేజ్. హ్మ్. ఆ సో, స్కూలింగ్, కాలేజింగ్ అంతా కూడా అక్కడే అయిపోయింది. సినిమాలో ఇంట్రెస్ట్‌తో ఇంట్లో చెప్పిన తర్వాత అందరు ఫాదర్స్‌లా కాకుండా కొంచెం మా ఫాదర్ ఎంకరేజ్ చేశారు. హ్మ్. ఇండస్ట్రీకొచ్చి రకరకాల స్ట్రగుల్స్ అనుభవించి అంటే స్ట్రగుల్స్ అంటే అవకాశం కోసం. అదే. ఎదగడం కోసం, అవకాశం కోసం తిరిగి చాలా మంది అట్లా తిరిగాము. చాలా చుట్టూ తిరిగాము. అంటే ఇప్పుడున్నది ఈజీ యాక్సెస్ ఉండేది కాదప్పుడు. హ్మ్. ఇప్పుడున్నంత ఎక్కువ ఫిల్మ్స్ కూడా అప్పుడు లేవు.